Hello everyone, welcome back. And today important current affairs lo first question is when was International Day for Tolerance is celebrated? ఏ రోజు అండి నవంబర్ 16th అంటే ఈ రోజే. సో థీమ్ ఏంటి అని అంటే ఎంకరేజింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అమాంగ్ కల్చర్స్ అండ్ పీపుల్. సో వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. సో ఆ కల్చర్ని ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ యునెస్కో 1995లో కూడా డిక్లేర్ చేసింది ఏంటంటే టోలరెన్స్ ఇస్ ఎ రెస్పెక్ట్ యాక్సెప్టెన్స్ అండ్ అప్రిసియేషన్ ఆఫ్ ద రిచ్ డైవర్సిటీ ఆఫ్ అవర్ వరల్డ్స్ కల్చర్, అవర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ వేస్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. ఓకే, సో ఇది ఏంటంటే ప్రతి ఒక్కరి కల్చర్స్కి వే ఆఫ్ లివింగ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో ఇది ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పిఎం నరేంద్ర మోడీ హ్యాస్ వర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద భగవాన్ బీస్వముండా మ్యూజియం ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్ అంటే జార్ఖండ్. జార్ఖండ్లోని రాంచీ ఈజ్ అ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్ఖండ్ కదా, సో రాంచీలో ఈ మ్యూజియంని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మోడీ గారు. దీనికి రిలేటెడ్ న్యూస్ మనం ఎస్టర్డే చూడడం జరిగింది. సో నవంబర్ 15ని జనజాతీయ గౌరవ దివాస్గా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఆ రోజున ఎందుకు అనంటే భగవాన్ బీస్వముండా గారి ఆ రోజు పుట్టడం జరిగింది. సో ఆయన మెమరీ గాను మోడీ గారు రాంచీలో ఈ మ్యూజియంని లాంచ్ చేయడం జరిగింది. సో ఆ మ్యూజియం పేరు వచ్చేసి భగవాన్ బీస్వముండా స్మృతి ఉదయాయన్ సహా స్వతంత్ర సేనాని సంగ్రహాలయ్. సో ఇది అండి నేము. అండ్ ఇక్కడ ఈ మ్యూజియంలో ఆయన స్టాచ్యూ 25 ఫీట్స్ హైట్ స్టాచ్యూని కూడా బిల్డ్ చేయడం జరిగింది. సో ఆయన బీస్వముండా గారి స్టాచ్యూతో పాటు రిమైనింగ్ అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్ స్టాచ్యూస్ కూడా ఆ మ్యూజియంలో ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది 38 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఈ మ్యూజియంని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇది ఒక గ్రేట్ ఎఫర్ట్స్ అని చెప్పొచ్చు. అంటే ట్రైబల్ పీపుల్స్ కోసము పోరాటం చేసిన ఒక పర్సన్స్కి ఇంత మంచి రికగ్నైజేషన్ ఇవ్వడం అనేది మంచి విషయము. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ విల్ టేక్ చార్జ్ యాజ్ హెడ్ ఆఫ్ ద నేషనల్ క్రికెట్ అకాడమీ? సో ఎవరండి? వివిఎస్ లక్ష్మణ్ గారు. మనకి నిన్న బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన సౌరవ్ గంగూలీ ఇది అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వచ్చేసి వివిఎస్ లక్ష్మణ్ అని. అండ్ ఇంతకు ముందుకు ఈయన ప్లేస్లో ఉండేవాళ్ళు, ఇంతకు ముందుకు ఎవరు ఉండేవాళ్ళు అని అంటే రాహుల్ ద్రావిడ్ గారు ఉండేవాళ్ళు. సో ఈయన టీమ్ ఇండియాస్ హెడ్ కోచ్ నవంబర్ 3 నుంచి అపాయింట్ చేయడంతో ఆ ప్లేస్ ఖాళీ అయిపోయింది, నేషనల్ క్రికెట్ అకాడమీ ప్లేసు. సో ఆ ప్లేస్లో ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ గారిని పెట్టడం జరిగింది. సో ఇంతకు ముందుకు ఎవరు ఉండేవాళ్ళు? రాహుల్ ద్రావిడ్ ఉండేవారు. అండ్ ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద నేషనల్ క్రికెట్ అకాడమీ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఎస్ఎస్ఎఫ్ has increased Olympic quota places for Asia to how much? ఎంతండి? 48 అండి. ఇంతకు ముందుకు ఎంత ఉండే అంటే 38 మెంబర్సే ఉండేవాళ్ళు, ఇప్పుడు 48కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఇది కోటా అంటే ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు 200 మంది 300 మంది అన్నట్టుగా ఇప్పుడు క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నా కూడా 200 మెంబర్స్ 300 మెంబర్స్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నా కూడా అంతమందిని తీసుకోదు. ఓన్లీ ఒక కోటా అనేది మెన్షన్ చేస్తుంది ఆ ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి. సో ప్రతి గేమ్కి కూడా ఒక స్పెసిఫైడ్ కోటా అనేది ఉంటుంది, అంటే ఇంతమందినే తీసుకోవాలి అని ఉంటుంది. సో అది ఇంతకు ముందుకు ఎంత ఉండే ఒలింపిక్ కోటా ఎంత ఉండే ఏషియా నుంచి అంటే 38 ఉండే. సో ఆ కోటాని ఇంక్రీజ్ చేయడం జరిగింది 38 నుంచి 48 వరకు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అండ్ ఇందులో ఇంకొకటి మనం రీసెంట్గా జరిగిన టోక్యో ఒలింపిక్స్లో మన షూటర్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? మను బకర్, సౌరభ్ చౌదరి, దీపక్ కుమార్, సంజీవ్ రాజ్పూత్, ఇంకా ఇలా ఎక్సెట్రా. సో 15 మెంబర్స్ ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇండియా సక్సెస్ఫుల్లీ లాంచ్ ద 41st సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు విచ్ కాంటినెంట్? సో ఇండియా రీసెంట్గా సైంటిఫిక్ ఎక్స్పెడిషన్స్ని విచ్ కాంటినెంట్ మీద లాంచ్ చేయడం జరిగింది అంటే అంటార్కిటికా అండి, అది కంట్రీ. సో ఇది ఎందుకు అంటే అక్కడ అంటార్కిటికాలో రీసెర్చ్ చేయడానికి ఇండియన్ అంటార్కిటికా స్టేషన్ మైత్రికి 48 మెంబర్స్ని పంపించడం జరిగింది. సో ఆల్రెడీ 23 సైంటిస్ట్లని అండ్ సపోర్ట్ స్టాఫ్స్ని కూడా అక్కడికి పంపించడం జరిగింది. అండ్ రిమైనింగ్ 4 బ్యాచెస్లో జనవరి లోపు పంపిస్తారు, ఐ మీన్ 2022 జనవరి లోపు పంపిస్తారు. సో ఇది 41st సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ అండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి The Institute for Defense Studies and Analysis in New Delhi has been renamed as whose name? ఎవరి పేరు మీద డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ అనే ఇన్స్టిట్యూట్ నేమ్ని చేంజ్ చేయడం జరిగింది. ఎవరి నేమ్ అండి? మనోహర్ పరికర్ గారు. ఈయన పేరు మీద ఈ ఇన్స్టిట్యూట్ నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అది ఎంపీఐడిఎస్సి అంటే మనోహర్ పరికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్, అంటే డిఫెన్స్కి సంబంధించిన రిలేటెడ్ అనాలిసిస్ అనేది ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది.
సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ వన్ 2021 కిడ్స్ రైట్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ ఫర్ వేస్ట్ ప్రాజెక్ట్. ఎవరికండి? విహాన్ అండ్ జస్వంత్ అనే ఇద్దరు పిల్లలకి ఈ అవార్డు రావడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఏంటంటే వన్ స్టెప్ గ్రీనర్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొని హౌస్ హోల్డ్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెగ్రిగేట్ చేసేసి పొల్యూషన్ని తగ్గించారు. సో దానికి వీళ్ళకి ఈ ఇంటర్నేషనల్ కిడ్స్ రైట్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఈ ప్రైజ్ని నోబెల్ లోరియంట్ అయిన కైలాష్ సత్యార్థి చేతుల మీదుగా ఈ ప్రైజ్ని తీసుకోబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మూవ్డ్ అన్ ఆర్డినెన్స్ ప్రపోజింగ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ సిబిఐ ఈడీ డైరెక్టర్స్ అప్ టు హౌ మెనీ ఇయర్స్. సిబిఐ ఈడీ యొక్క ఈడీ డైరెక్టర్స్ యొక్క టెన్యూరు వాళ్ళ పదవీ కాలము ఎన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ చేసింది అని అంటే అది 5 years అండి. సో ఇంతకు ముందుకేమో 2 years ఉండేది. సో 2 years నుంచి 5 yearsకి ఎక్స్టెండ్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అని చెప్పొచ్చు. మనకి ఫర్దర్ ఎగ్జామ్స్లో దీనిపైన డెఫినెట్గా క్వశ్చన్ రావచ్చు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము సెంట్రల్ బ్యూరో అండ్ ఈడీ గురించి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఇది 1969 April 1st దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ డైరెక్టర్ వచ్చేసి సుబోధ్ కుమార్ జైస్వాల్. అండ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూద్దాము. ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి సంజయ్ కుమార్ మిశ్రా అండ్ హెడ్ క్వార్టర్స్ యాజ్ యూజువల్ ఢిల్లీలో ఉంది. అండ్ ఇది 1956 May 1st ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ పేరెంట్ ఏజెన్సీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఈ రెండు డిపార్ట్మెంట్స్ దీనికి చూసుకుంటాయి ఎన్ఫోర్స్మెంట్ ఈడీకి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కైజరే హింద్ ఇట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ యాజ్ అ స్టేట్ బటర్ఫ్లై ఆఫ్ విచ్ స్టేట్. సో కైజరే హింద్ అనేది ఒక బటర్ఫ్లై అండి. ఇది ఏ స్టేట్ బటర్ఫ్లైగా రికగ్నైజ్ చేశారు అని అంటే అది అరుణాచల్ ప్రదేశ్. ఈ కైసరే హింద్ బటర్ఫ్లైని IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో అందుకనే అది మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో దీన్ని స్టేట్ బటర్ఫ్లైగా గుర్తింపు రావడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్కి. అండ్ ఆల్సో ఈ బటర్ఫ్లైస్ భూటాన్, నేపాల్, లావోస్, మయన్మార్, సదరన్ చైనా అండ్ వియత్నాంలో కూడా కనిపిస్తాయి. అండ్ మన ఇండియాలో వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ పార్క్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఏ స్టేట్ అండి? బోర్లా, రాజస్థాన్ స్టేట్లో లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 14,000 acresలో ఉంటుంది. మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ 2,245 megawatts ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందండి. అండ్ ఆల్మోస్ట్ 10 million సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి ఈ పార్క్లో. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ పార్క్ మన ఇండియాలో ఉంది, రాజస్థాన్లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ ఆపరేషనలైజ్డ్ ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్కడ లాంచ్ చేశారు రాజ్నాథ్ సింగ్ గారు? లక్నో, యూపీలో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఫెసిలిటీని రన్ చేస్తుంది ఎరోలీ టెక్నాలజీస్ అండి. సో ఇవి ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయంటే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ పార్ట్స్, హెలికాప్టర్ ఇంజన్స్ అండ్ డ్రోన్స్, UAVకి సంబంధించిన పార్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో ఫస్ట్ ఆపరేషనలైజ్డ్ ప్రైవేట్ సెక్టర్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అంటే లక్నోలో ఉంది, యూపీలో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరుపుకుంటారు? ఈ సెలబ్రేటెడ్ అండ్ విచ్ స్టేట్? ఎక్కడంటే గోవాలో సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, November 20 నుంచి November 28 వరకు ఉంటుంది. అండ్ దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఈ విన్నర్స్ అనేది నేను అనౌన్స్ చేసిన తర్వాత నేను సపరేట్గా వీడియో చేస్తాను, బికాజ్ ఇది కూడా మనకి ఇంపార్టెంటే. అండ్ ఇది 1952లో నుంచి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏషియాలోనే వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇండియా విల్ బి రిసీవ్డ్ అన్ S-400 ట్రిఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫ్రమ్ విచ్ నేషన్? ఏ నేషన్ అంటే రష్యా నుంచి తీసుకోవడం జరిగింది S-400 ట్రిఫ్. సో ఇది ఏంటి అని అంటే ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ఇది ఎందుకు యూజ్ అని అంటే దూరం నుంచి ఉన్న ఎనిమీ ఫైటర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సిస్టమ్ తోటి, ఈ డిఫెన్స్ సిస్టమ్ తోటి డిస్మాంటిల్ చేయొచ్చు, దాన్ని నాశనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సో ఇది మనం ఇండియా ఎక్కడి నుంచి తెచ్చుకుంది? రష్యా అనే కంట్రీ నుంచి తెచ్చుకుంటుంది S-400 ట్రిమ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఎ బుక్ టైటిల్ ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్. సో ఈ బుక్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే డాక్టర్ అజయ్ కుమార్, ఈయన డిఫెన్స్ సెక్రటరీ. సో ఈ బుక్లో ఎక్కువగా ఉన్న
ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్, కన్ఫ్లిక్ట్స్ ఇన్ నార్త్ ఈస్ట్‌లో కన్ఫ్లిక్ట్స్ అండ్ ఎయిర్ పవర్, న్యూక్లియర్ పోస్టర్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఈ బుక్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇది రిలీజ్ చేసింది ఎవరు అనంటే అజయ్ కుమార్ గారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హాస్ లాంచ్డ్ టెలీలా మొబైల్ యాప్ ఫర్ సిటిజన్. ఎవరండి? కిరణ్ రిజిజు గారు. ఈయన ఎవరండి? ప్రెజెంట్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, అరుణాచల్ ప్రదేశ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ అండి ఈయన. సో ఈయన ఈ టెలీలా అనే మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు అనంటే ఈ యాప్ ఎందుకు యూజ్ అవుతుంది అనంటే ఇట్ డైరెక్ట్లీ కనెక్ట్స్ ద బెనిఫిషియరీ టు ద ప్యానల్ లాయర్. ఎవరైతే ఉంటారో లాయర్స్ వాళ్ళకి అండ్ ఆ విక్టిమ్స్ కానీ లేదా బెనిఫిషియరీ కానీ ఏమన్నా లీగల్ అడ్వైజెస్ కానీ కన్సల్టేషన్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటే త్రూ ఈ మొబైల్ యాప్ ద్వారా కన్సల్ట్ అవ్వచ్చు. ఈ యాప్ 75,000 గ్రామ పంచాయత్ని కవర్ చేస్తుందంటండి, ఆల్ స్టేట్స్ అండ్ యూటీకి సంబంధించి. సో ఇది ఒక ఇంపార్టెంట్ యాప్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ కంట్రీ వన్ T20 వరల్డ్ కప్ టైటిల్. మనందరికీ తెలిసే ఆస్ట్రేలియా అండి. సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో డిఫీటెడ్ కంట్రీ ఏంటి? న్యూజిలాండ్. 8 వికెట్స్ తేడాతోటి ఆస్ట్రేలియా విన్ అయింది. ఈ ఈవెంట్ యాక్చువల్లీ ఇండియాలో జరగాలి, కానీ కోవిడ్-19 వల్ల ఇది యూఏఈకి అండ్ ఒమన్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ గేమ్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి డేవిడ్ వార్నర్ విన్ అయ్యాడు. అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చేసి వానిండు హసరంగా, శ్రీలంకకి సంబంధించిన పర్సన్. అండ్ టాప్ రన్ స్కోరర్ వచ్చేసి బాబర్ అజామ్. బాబర్ అజామ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం నిన్న చూసాము. ఏంటది? ఫాస్టెస్ట్ ప్లేయరు 2500 రన్స్ T20లో చేసిన పర్సన్ ఎవరు అని అంటే బాబర్ అజాము. ఈయన విరాట్ కోహ్లీని రికార్డ్ని బ్రేక్ చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విల్బర్ స్మిత్ డైస్ ఇన్ కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా అట్ 88. హీ ఈజ్ ఏ నావలిస్ట్ అండి ఈయన. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ విన్స్ ఫార్ములా 1 సో పాలో గ్రాండ్ పిక్స్ ఇన్ బ్రెజిల్. ఎవరు? మార్సిడస్ డ్రైవర్ లెవిస్ హామిల్టన్ అండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వంగలా ఫెస్టివల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్. ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటాము? మేఘాలయలో సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ ఫెస్టివల్స్ గారో ట్రైబ్స్ ఎక్కువగా చేసుకుంటారు 1976 నుంచి. అండ్ మనకి ఈ మేఘాలయలో గారో, జైంతియా, కాశీ హిల్స్ ఉంటాయి. సో అక్కడ ఈ గారో ట్రైబ్స్ ఎక్కువగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి ఈ ఫెస్టివల్స్ అండ్ స్టేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో ఇలా అడిగారు కూడా, ఫెస్టివల్ నేమ్ ఇచ్చి ఇది బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని. అండ్ ఈ పర్టికులర్ ఫెస్టివల్స్కి వచ్చేసి వీళ్ళు ఎక్కువగా సన్ని గాడ్గా ప్రేయర్ చేస్తారు. ఎస్పెషల్లీ హార్వెస్టింగ్ సీజన్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పద్మ విభూషణ్ అవార్డీ బలవంత్ మొరేశ్వర్ పురందరే పాస్డ్ అవే అట్ 99. హీ వాజ్ పాపులర్లీ నౌన్ యాజ్, ఏమని పిలుస్తాము పాపులర్గా అంటే బాబా సాహెబ్ పురందరే. ఈయన రీసెంట్గా ఈ రోజు చనిపోవడం జరిగింది. సో ఈయన ఎమినెంట్ హిస్టారియన్ అండ్ ఆథర్ కూడా, ఎస్పెషల్లీ ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి. ఈయన రైటింగ్స్ ఎస్పెషల్లీ శివాజీ పైన ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఈయనకి చాలా మంచి గుర్తింపు ఉంది మహారాష్ట్రలో. ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది, నిన్న చనిపోవడం జరిగింది. సో ఇది ఈ రోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దామండి. ఈరోజు పేపర్లో వచ్చిన ఆర్టికల్స్. ఇటు దౌత్య రీతి, అటు ద్వంద్వ నీతి. సో ఈ ఆర్టికల్స్ ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడిన సంక్షోభానికి సంబంధించిన విషయాలను చెప్తుంది. నేను ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఒక న్యూస్ అనేది నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను. సో ఈ ఆర్టికల్ సంబంధించి కొంచెం బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా నవంబర్ 10న మన మిడిల్ ఏషియా కంట్రీస్తో కలిపి ఇండియా ఒక సమావేశాన్ని, ఒక కాన్ఫరెన్స్ని పెట్టడం జరిగింది. సో అది ఢిల్లీ డిక్లరేషన్. నేను ఆల్రెడీ దీని గురించి మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ మిడిల్ ఏషియా కంట్రీస్ వచ్చేసి కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కమెనిస్తాన్తో పాటు రష్యా, ఇరాన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో ఈ సమావేశంలో ముఖ్యంగా ఏమని చెప్పారు అంటే, ఏమని రిజల్ట్ వచ్చింది, కన్క్లూజన్ వచ్చింది అని అంటే, మనకి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం ఏర్పడింది, ఆ విషయం మనకు తెలుసు. సో అక్కడ ఉన్న ఉగ్రవాదము కాస్త ప్రపంచ దేశాలకి పాకకుండా, ఎస్పెషల్లీ ఇండియాకి పాకకుండా ప్రతి కంట్రీ కూడా చొరవ తీసుకోవాలి. అక్కడ ఒక ఉగ్రవాద పాలనే కాదు, తాలిబాన్ల పాలనే కాదు, ఒక రాజకీయ ప్రభుత్వం కూడా ఏర్పడాలి. ప్రజాస్వామ్యంతో అక్కడ ఒక గవర్నమెంట్ అనేది ఏర్పడాలి. అక్కడ ప్రజలకి అన్యాయం జరగకుండా ఉండాలి, డిస్క్రిమినేషన్ చేయకుండా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ని మన ఇండియాలో
పెట్టడం జరిగింది నవంబర్ 10న. సో, ఈ కాన్ఫరెన్స్‌కి అధ్యక్షత వహిస్తుంది ఎవరంటే, భారత భద్రతా సలహాదారుడైన అజిత్ దోవల్ గారు ఈ కాన్ఫరెన్స్‌కి అధ్యక్షత వహించారండి. సో, ఈ కాన్ఫరెన్స్‌లో పార్టిసిపేట్ చేయాలని పాకిస్తాన్, చైనాని కూడా పిలవడం జరిగింది. కానీ వాళ్ళు కొంట సాకులతోటి ఈ కాన్ఫరెన్స్‌లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ నవంబర్ 11న ఇస్లామాబాద్‌లో రష్యా, అమెరికా అధికారులతో కూడా ఇస్లామాబాద్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈ సమావేశానికి చైనా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే మన ఇండియాలో పార్టిసిపేట్ అవ్వడానికి వచ్చిన సాకు ఇస్లామాబాద్‌లో ఎలా పార్టిసిపేట్ చేసింది? అప్పుడు ఆ వంక గుర్తుకు రాలేదా అనేది ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. సో, మనందరికీ తెలుసు ఇండైరెక్ట్‌గా చైనా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది. సో, పాకిస్తాన్ అండ్ చైనా అనేది తాలిబాన్ ఉగ్రవాదాన్ని ఎక్కువగా పెంచి పోషిస్తున్నారనేది తెలుసు. సో, ఈ కాన్ఫరెన్స్‌లో మనము ఢిల్లీ డిక్లరేషన్ అనే పేరుతోటి కాన్ఫరెన్స్‌లో నిర్వహించడం జరిగింది. సో, ఈ కాన్ఫరెన్స్‌లో ఎక్కువగా ఏమని డిస్కస్ చేశారు అనంటే, మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి 22,000 కోట్ల సంబంధించిన ఎన్నో ప్రాజెక్ట్‌లని మన ఆఫ్ఘనిస్తాన్‌లో బిల్డ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ పార్లమెంట్‌ని బిల్డ్ చేయడము అండ్ రిమైనింగ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం 22,000 కోట్ల రూపాయలతోటి అక్కడ లాస్ట్ 22 ఇయర్స్‌గా మనం పెడుతున్నాము. సో, అవన్నీ ఇప్పుడు ఈ తాలిబాన్ల రాజ్యం రావడంతోటి అవన్నీ వేస్ట్ అయిపోవద్దు అన్న ఉద్దేశ్యంతోటి ఇండియా ఇనిషియేషన్ తీసుకొని ఈ కాన్ఫరెన్స్‌ని బిల్డ్ చేసింది. ఎందుకంటే మనకి వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాంతోటి ఈ వ్యాపార, వాణిజ్య అవసరాలకి ఆఫ్ఘనిస్తాన్ అనేది మెయిన్ పాయింట్. అంటే అక్కడి నుంచి మనం వెస్టర్న్ ఏసియా వెళ్ళడానికి కానీ, ఆ రూట్ అంతా కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉంటుంది. సో, ఆఫ్ఘనిస్తాన్ తోటి మనకి మంచి రిలేషన్‌షిప్స్ ఉంటే, మనము రిమైనింగ్ వెస్టర్న్ ఏషియా తోటి మంచి వ్యాపార సంబంధాలు పెంచుకోవచ్చు. సో, ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక తాలిబాన్ రాజ్యం ఉండకూడదు. ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. సరే ఓకే. తాలిబాన్లు నడిపిస్తున్నా కూడా ప్రజలకి నచ్చినట్టుగా గవర్నమెంట్ ఉండాలి. వాళ్ళ హక్కులకి భంగం కలిగించొద్దు అన్న ఒక ఉద్దేశ్యంతోటి ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. సో, దీంట్లో ఢిల్లీ, ఇరాన్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో, ఇది ఈ న్యూస్‌కి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్. నేను ఆల్రెడీ ఈ ఆఫ్ఘనిస్తాన్ పైన ఆహ్, ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. ఢిల్లీ డిక్లరేషన్‌కి సంబంధించి. అది చూడని వాళ్ళు చూడండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసి సత్వర సత్వర న్యాయమే సమున్నత లక్ష్యం. సో, ఇది కూడా చాలా మంచి ఆర్టికల్ అండి. మన ఇండియాలో సత్వర న్యాయం కోసము ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 20 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది. సో, 11వ ప్రణాళిక సంఘం సిఫారసుతో. సో, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎందుకంటే ఆహ్, కేసులను వేగంగా పరిష్కరించాలన్న ఒక లక్ష్యంతో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్‌ని స్టార్ట్ చేయడం జరిగిందండి ఆల్ ఓవర్ ఇండియాలో. ఎస్పెషల్లీ పోక్సో చట్టం కింద చాలా కేసులు మరుగున ఉన్నాయి. అంటే చాలా కేసులు వాస్ట్ పాపులేషన్ లాంటి ఇండియాలో ఈ నేరాలకి తొందరగా శిక్ష అనేది జరగడం లేదని చెప్పొచ్చు. సో, దానికి నివారణగా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసులని త్వరగా సాల్వ్ చేయాలన్న ఉద్దేశ్యంతోటి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లని నిర్మించడం జరిగింది. కానీ ఇవి అంత బాగా పనిచేయట్లేదు అని కొందరి వాదన. ఎందుకంటే కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా ఏర్పడ్డాయి ఏ కోట్లకైనా కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా షేర్ చేసుకోవాలి. ఫండ్స్‌ని 2 కూడా షేర్ చేసుకోవాలి. మామూలుగా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్‌లో సెంట్రల్ ఏమో 60% ఫండ్స్ ఇస్తుంది. అండ్ స్టేట్ వచ్చేసి 40% షేర్ ఇవ్వాలి. కానీ ఈ 40% షేర్ ఇవ్వడానికి ఏ రాష్ట్రం కూడా ముందుకు రావట్లేదు. సో, కాబట్టి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా కొంచెం నెమ్మదిగానే నడుస్తున్నాయి. మామూలుగా ఒక కేస్‌ని పరిష్కరించాలంటే సాధారణ కోర్ట్‌కైతే 133 రోజులు టైం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో మామూలుగా ఆన్ యావరేజ్ 122 డేస్ తీసుకుంటుందంట. సో, ఏంటి 10 డేసే కదా డిఫరెన్స్. సో, అంత డిఫరెన్స్ ఏముంది? ఇంకా తొందరగా కేసెస్ సాల్వ్ చేయాలి అని చాలామంది సందేహాలు కూడా ఉన్నాయి. సో, ఇవి సాధారణ కోర్ట్‌ల కన్నా భిన్నంగా ఏం పనిచేయట్లేదు అని కూడా విమర్శిస్తున్నారు. చాలా స్టేటు వాళ్ళకి మంజూరైన కోర్ట్స్‌లో కంప్లీట్‌గా అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయట్లేదు. ఓన్లీ కొన్ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఏపీలో 18 కోట్లు మంజూరవుతే ఓన్లీ 9 కోట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. అండ్ బీహార్‌లో 54 మంజూరైతే 45 ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలో 138 మంజూరైతే 33 కోట్లు మాత్రమే పనిచేయడం ప్రారంభించాయి. ఇది మనం చూడొచ్చు ఎట్లా ఉన్నాయి. అంటే ఇది నిధుల కొరత వలన లేదా కేసులు పెరిగిపోవడం వలన? అంటే 2 దీనికి కారణాలని చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా కోర్ట్స్‌లో లాయర్స్ లేకపోవడము, పర్టిక్యులర్ సిబ్బంది కూడా తక్కువగా ఉండడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ ఫోక్సో న్యాయస్థానాలకు సంబంధించి 1000కి పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈ 1000కి పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏం చేశాయి? ఈ ఏడాది ఆగస్టు వరకి 56 కేసులు 56,267 కేసులను పరిష్కరించడం జరిగింది. ఇది మంచి విషయమే. కానీ ఇంతకన్నా ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో, అవన్నీ ఎప్పుడు పరిష్కరిస్తారు? ఏ సంస్థ సక్సెస్ అవ్వాలి అన్నా కూడా సో, ఆ సంస్థకి సంబంధించిన సిబ్బంది ఉండాలి. దానికి సరిపడా ఫండ్స్ ఉండాలి. ప్రతీదీ ఉంటేనే ఏ సంస్థ అయినా ముందుకు నడుస్తుంది. సో, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది మంచి విషయమే. కానీ దానికి సంబంధించిన ఫండమెంటల్ ఫ్యాక్టర్స్‌ని కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసి ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్‌ని ఎక్కువగా బిల్డ్ చేయాలి. ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడే ఈ నేరాలను మనం తొందరగా అరికట్టగలము. నేరాలు ఎప్పుడైతే తొందరగా అరికట్టగలమో, నిందితులకి ఎంత తొందరగా శిక్ష విధిస్తామో అప్పుడే నేరాలనేది తగ్గుతాయనేది చాలా మందికి తెలిసిన విషయాలే. సో, ఇది ఈ ఆర్టికల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇది మనకి హిందూ న్యూస్ పేపర్‌లో వచ్చింది. అర్బన్ ఫ్యాక్టర్స్ నాట్ ఫార్మ్ ఫైర్స్ కాజ్ ఆఫ్ పొల్యూషన్. ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది అనంటే, ఢిల్లీ గవర్నమెంట్ ఒకటే చెప్తుంది. ఏంటి ఢిల్లీలో పొల్యూషన్ పెరగడానికి నైబరింగ్ స్టేట్స్ అయిన ఫార్మర్స్ వాళ్ళ పంట పొలాల్ని కాల్చడం వల్ల, ఆ పొగ వల్ల ఢిల్లీ మొత్తం కూడా ఈ పొల్యూషన్ ఎక్కువైపోతుంది అన్నయి వాదించడం జరుగుతుంది సుప్రీం కోర్ట్‌లో. సో, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ గారు ఏమన్నారనంటే, మీరు చెప్తున్న కారణం ఏదైతే ఉందో అది ఓన్లీ 4%. 4-10% అది కారణం. మిగతా అంతా కూడా ఇండస్ట్రియల్ వర్కింగ్ వల్ల లేదా కన్‌స్ట్రక్షన్స్ వల్ల, మిగతా కారణాల వల్లే ఎక్కువగా ఢిల్లీలో పొల్యూషన్ పెరుగుతుంది అని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏం చెప్పారు అనంటే వితిన్ 24 డేస్‌లో ఒక కమిటీని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. విత్ కొలాబరేషన్ విత్ పంజాబ్, హర్యానా, ఢిల్లీ అండ్ యూపీ. ఈ 4 స్టేట్‌లు కలిపి ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు? పొల్యూషన్ రాకుండా ఉండడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు? ఈ 4 స్టేట్‌లు కలిపి అనేది మాకు 24 అవర్స్‌లో చెప్పాలి అని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది ఢిల్లీ గవర్నమెంట్‌కి. అండ్ రీసెంట్‌గా గ్లోబల్ ల్యాన్సెట్ కౌంట్‌డౌన్ రిపోర్ట్ 2021 ఏం చెప్తుంది అనంటే 2019లో ఆల్ ఓవర్ ఇండియాలో 9,07,000 పీపుల్ ఈ పొల్యూషన్ వల్ల చనిపోయారంట. ఎంత దారుణమైన విషయం అని చెప్పొచ్చు. సో, ఈ రిపోర్ట్ ఆధారంగా సుప్రీం కోర్ట్ ఇలా అనౌన్స్ చేసిందని చెప్పొచ్చు. సో, ఈ ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారము 2015తో పోలిస్తే దేశంలో కాలుష్య కారణంగా మరణించిన వాళ్ళు 2009 నాటికి 8% పెరిగాయంట. సో, వీటిలో ఎక్కువగా బొగ్గు ఉద్గారాల వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారంట. అంటే ఆల్మోస్ట్ 1.57 లాక్స్ పీపుల్ ఈ బొగ్గు ఉద్గారాల వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ వీటితో పాటు ఎస్పెషల్లీ ఈ బొగ్గు ఉద్గారాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇళ్లలో వినియోగించే లైక్ కుకింగ్ పర్పస్‌కి వినియోగించడము, లేదా ఇండస్ట్రియల్ పర్పస్‌కి యూజ్ చేయడము, థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లలో ఈ బొగ్గుని ఎక్కువగా యూజ్ చేయడము. సో, వీటి వల్ల ఎక్కువగా ఈ పొల్యూషన్ ఏర్పడి ఎక్కువ మంది చనిపోతున్నారు అని ఈ ల్యాన్సెట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఈ సూక్ష్మ ధూళి రేణువులు ఏవైతే ఉన్నాయో, ఈ సూక్ష్మ ధూళి రేణువులు ఏవైతే ఉన్నాయో, ఇవి ఎక్కువగా వాయు కాలుష్యానికి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. PM 2.5 కంటే తక్కువగా ఉండే ఈ రేణువులు డైరెక్ట్‌గా మన లంగ్స్‌లోకెళ్ళిపోయి, అవి లంగ్స్ నుంచి బ్లడ్‌లోకెళ్ళిపోయి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇవి నిర్మాణ పనులు, కూల్చివేతలు అండ్ మైనింగ్ సంబంధించిన కార్యకలాపాలు, వ్యవసాయము, పరిశ్రమలు వీటన్నిటి వల్ల కూడా ఈ పొల్యూషన్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది అని సుప్రీం కోర్ట్ అనడం జరిగింది. సో, ఈ పొల్యూషన్ వల్ల వచ్చే జబ్బులేంటి? పిల్లల్లో ఎక్కువగా ఆస్తమా అండ్ పెద్దల్లో ఈ లంగ్స్‌కి సంబంధించిన డిసీజ్, క్రానిక్ అబ్‌స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్. సో, ఇవన్నీ కూడా గుండెకి సంబంధించిన వ్యాధులు, గుండెపోటు అండ్ లంగ్స్ క్యాన్సర్ ఇవన్నీ కూడా ఈ పొల్యూషన్ వల్ల ఇంక్రీజ్ అవుతున్నాయి అని ఈ గ్లోబల్ ల్యాన్సెట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో, సుప్రీం కోర్ట్
అనౌన్స్ చేసినట్టుగానే ఈ 24 అవర్స్‌లో ఈ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో పంజాబ్, ఢిల్లీ, హర్యానా అండ్ యూపీ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది పొల్యూషన్ మీద అనేది మనం వేచి చూద్దాము. సో, ఇది ఈ రోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేయడం మటికి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.